నలుగురు యువకులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని కారులో తిరిగి వెళ్తుండగా అనంతపురం జిల్లా బూదగవి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాష్ట్రం శివగావ్లోని అహ్మదానగర్కు చెందిన నలుగురు యువకులు తిరుపతి నుంచి వస్తుండగా జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఉన్న నలుగురిలో ముగ్గురు శ్రీకర్, తుషార్, కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు సుమిత్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని పోలీసులు చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, భాగ్యశ్రీ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామం వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి కాబట్టి వాహనాలు చాలా వేగంగా వెళ్తుంటాయి. అందులో తెల్లవారుజామున కాబట్టి ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది. దాంతో వీళ్ళు అతి వేగంగా ప్రయాణం చేస్తుంటారని పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాత్రంతా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఈ చల్లగాలికి కునుకుపాటు పడ్డాడేమో, దాంతో ఒకసారిగా కారు బోల్తా పడ్డం జరిగింది. దాంతో ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెంది ఉంటారని పోలీసులు కూడా చెప్తున్నారు. వీరంతా నిన్న తిరుమల దైవ దర్శనంకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. వాహనం అతి వేగంతో ప్రయాణిస్తోంది కనుకని స్పాట్ లో వీరంతా మరణించినట్టు తెలుస్తోంది. ఇక కారులో దొరికిన ఆధారాలతో ఈ ప్రమాదంలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా మహారాష్ట్ర ఇలానగర్ జిల్లా శివగామికి చెందిన తుషార్, శ్రీకర్, కార్తిక్ గా గుర్తించారు. మృతి చెందిన వారి బంధువుల వివరాల కోసం కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వీరి డెడ్ బాడీని ఉరవకొండ ఆసుపత్రి మార్చురికి చేర్చి పోస్ట్ మార్టం కూడా చేయనున్నారు. వారి సంబంధికులు వచ్చాక వారి డెడ్ బాడీలు కూడా అప్పగిస్తారు. ఏదేమైనా దైవ దర్శనం చేసుకుని వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారంతా ఇలా రోడ్డు ప్రమాదాలు మృతి చెందడంతో ఆ బూదగవి గ్రామస్తులు కూడా చాలా బాధపడుతున్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సూర్య.